Hello friends, welcome to Profit Smart YouTube channel. Friends, as a retail individual investor, generally most of the times మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో మన క్యాపిటల్ సేఫ్గా ఉంటూ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చెప్తూ ఉంటాం అంటే నిఫ్టీ 50 స్టాక్స్ని చూస్ చేసుకోండి సో దట్ మనకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ క్యాపిటల్ కూడా ప్రొటెక్టెడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకుంటాం. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కష్టం కదా, అండ్ నిఫ్టీ 50లో కూడా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ సెక్టర్స్లో మనం ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవడం బెటర్ అండ్ ప్రతి సెక్టర్ కూడా ఓన్లీ 1 or 2 స్టాక్స్ని పిక్ చేసుకోవాలనుకుంటే ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మైండ్స్లో మెదలాడుతూ ఉంటాయి. అయితే దానికి సొల్యూషన్ చెప్తూ ఈరోజు నిఫ్టీలో ఉన్న డిఫరెంట్ సెక్టర్స్ని అనలైజ్ చేద్దాం. ఆ సెక్టర్స్లో ఉన్న టాప్ స్టాక్స్ ఏంటి అనే విషయాలు అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా ప్రతిరోజు కూడా మార్కెట్ ఫాల్ అయినా మార్కెట్ రైజ్ అయినా కొన్ని సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, కొన్ని సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దీన్నే జనరల్గా మనం సెక్టర్ రొటేషన్ అంటాం. కొన్నిసార్లు డిఫెన్సివ్ స్టాక్స్ అంటే ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇలాంటి స్టాక్స్ అన్ని పర్ఫామ్ చేస్తే కొన్నిసార్లు అగ్రెసివ్ స్టాక్స్ అయినటువంటి ఫైనాన్షియల్స్, బ్యాంక్స్, పిఎస్యూస్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తూ ఉంటాం. ఓవరాల్గా వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెక్టర్ రొటేషన్ ద్వారా కొన్ని స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో స్టెబిలైజ్డ్గా కనిపిస్తుంది అండ్ మన క్యాపిటల్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. నిఫ్టీలో ఉన్న డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఈచ్ సెక్టర్లో 1 or 2 టాప్ స్టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి నిఫ్టీలో ఉన్న ఫస్ట్ మేజర్ ఇండెక్స్ ఆటో ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఆటో స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ మారుతికి 22.12% మార్కెట్ వెయిట్ ఉంది. సో లీడర్ అని చెప్తాం. మనందరికీ తెలుసు మారుతి 4-wheeler సెగ్మెంట్లో నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ కూడా వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేస్తుంది. సో మారుతి ఫస్ట్ పిక్గా సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ పిక్ మహీంద్రా అండ్ మహీంద్రా 16.35% వెయిటేజ్ కలిగి ఉంది ఆటో ఇండెక్స్లో. థర్డ్ బజాజ్ ఆటో 9.77%, హీరో మోటోకార్ప్ 9.5% అండ్ ఏషియర్ మోటార్స్ 8.4% వాటా ఉంది. సో మనం ఆటో ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకోవాలనుకుంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మారుతికి ఇవ్వాలి, సెకండ్ మహీంద్రా అండ్ మహీంద్రా, థర్డ్ బజాజ్ ఆటో, ఫోర్త్ హీరో మోటోకార్ప్ అండ్ ఫిఫ్త్ ఐషర్ మోటార్స్. సో ఇండస్ట్రీ లీడర్స్తో ఉండడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి ఆల్వేస్ మనకి. ఒకటి, మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. 2, మనకి డివిడెండ్స్ కూడా ఈ కంపెనీస్ ప్రకటిస్తూ ఉంటాయి. అండ్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఈ స్టాక్స్ ర్యాలీ అవ్వడం చూస్తాం. అండ్ లాంగ్ టర్మ్లో కూడా ఈ కంపెనీస్ మల్టీఫోల్డ్ వాల్యూ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తాయని చెప్తాం. సో ఆటో ఇండెక్స్ పరంగా అయితే ఈ 5 స్టాక్స్ని సజెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూడబోయే ఇండెక్స్ ఏంటి అంటే బ్యాంకింగ్ ఇండెక్స్. నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న ఇండెక్స్ బ్యాంకింగ్ అని చెప్తాం. సో బ్యాంకింగ్లో ఏ స్టాక్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్లో కూడా 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్, పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్. ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ బ్యాంక్స్లో ఏ బ్యాంక్స్ మనం చూస్ చేసుకోవడం బెటర్ అనే విషయాలు తెలుసుకుందాం. సో ప్రైవేట్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 26.4% వెయిటేజ్తో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది బ్యాంకింగ్ ఇండెక్స్లో, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్లో. సెకండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 19.4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 16.6%, యాక్సిస్ బ్యాంక్ 15.1% అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ 9.5% వెయిటేజ్ ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఈ 5 స్టాక్స్ని ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ స్పేస్లో మనం సజెస్ట్ చేస్తాం. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ ఇండెక్స్ విషయానికి వస్తే హైయెస్ట్ వెయిటేజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది ఫ్రెండ్స్. సో వెయిటేజ్ పరంగా చూసుకున్నట్లయితే క్లోజ్ టు 34.5% పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్లో ఎస్బీఐకి ఉన్న వెయిటేజ్. సో బిగ్గెస్ట్ బ్యాంక్ అని తెలుసు మనకి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో నెంబర్ 1 బ్యాంక్ అని తెలుసు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ సెకండ్ వెయిటేజ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా 17.5%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 12.5%, కెనరా బ్యాంక్ 10.4% వాటా ఉంది. సో ఈ 4 బ్యాంక్స్ని మనం పిఎస్యూ బ్యాంక్స్లో కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్సనల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గో విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లాంగ్ టర్మ్లో కూడా మంచి వాల్యూ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మేజర్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ని మనం డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. అంటే మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు కూడా
ఈ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీస్ స్టేబుల్గా ఉండడం చూస్తూ ఉంటాం. సో అందుకే దాన్ని మనం డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ పరంగా వచ్చినట్లయితే మనకి హిందుస్థాన్ యూనిలీవర్ 28.3% వెయిటేజ్తో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లో. సెకండ్ ఐటీసీ, థర్డ్ నెస్లే ఇండియా, బ్రిటానియా అండ్ టాటా కన్జ్యూమర్స్. సో ఈ 5 స్టాక్స్ని దాటి మనం ఏ స్టాక్స్లో కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో అయితే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు యాజ్ ఏ ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డర్. సో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, నెస్లే ఇండియా, బ్రిటానియా అండ్ టాటా కన్జ్యూమర్స్ని ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ నుంచి మనం సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ మేజర్ ఇండెక్స్ విషయానికి వస్తే మనం ఐటీ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఐటీ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిజల్ట్స్ ఫస్ట్ అనౌన్స్ చేస్తాయి. అండ్ ఐఎన్ఆర్ ఎప్పుడు డెప్రిషియేట్ అయినా ఐటీ స్టాక్స్ జనరల్గా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళ ఎంటైర్ బిజినెస్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఇన్ఫోసిస్ హైయెస్ట్ వెయిటేజ్తో 26.1% వెయిటేజ్ ఉంది ఐటీ ఇండెక్స్లో. ఫాలోడ్ బై టీసీఎస్ 26.03, విప్రో 9.8%, నౌకరీ 9.5%, హెచ్సిఎల్ టెక్ 9% అండ్ టెక్ మహీంద్రా 9.7%. సో ఈ 6 స్టాక్స్ మినహా మిగిలిన ఏ స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, నౌకరీ, హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహీంద్రా ఐటీ స్టాక్స్లో మనం సజెస్ట్ చేస్తాం. అండ్ ఇండస్ట్రీ లీడర్స్ కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మేజర్ ఇండెక్స్ విషయానికి వస్తే మనం మెటల్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మెటల్ ఇండెక్స్ ఈ మధ్యకాలంలో వెరీ షార్ప్ ర్యాలీ చూసాం. అన్ని స్టాక్స్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే మెటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఏ మెటల్ స్టాక్స్ని మనం చూస్ చేసుకోవడం బెటర్ అంటే టాటా స్టీల్ 24% వెయిటేజ్ ఉంది మెటల్ ఇండెక్స్లో. ఫాలోడ్ బై జేఎస్డబ్ల్యూ స్టీల్ 19.1%, హిందాల్కో 18.2%, కోల్ ఇండియా 14.5% వెయిటేజ్ ఉంది. సో మెటల్ ఇండెక్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 4 స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం హెల్త్ కేర్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫార్మా ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ ఉన్న కోవిడ్ ఎన్విరాన్మెంట్లో, కరెంట్ ఉన్న హెల్త్ కేర్ క్రైసిస్ సినారియోలో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ ర్యాలీ అవ్వడం చూసాం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి అండ్ ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అంటే డాక్టర్ రెడ్డీస్ 9.6% వెయిటేజ్తో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. ఫాలోడ్ బై సన్ ఫార్మా 18.5%, దివీస్ ల్యాబొరేటరీస్ 15.4%, సిప్లా 12.7% అండ్ లుపిన్ 7.2%తో ఉంది. సో ఈ 5 స్టాక్స్ని ఫార్మా ఇండెక్స్ నుంచి మనం హైలీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి అండ్ ఫార్మా స్టాక్స్ రియాక్ట్ అయితే ఈ స్టాక్స్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన ఓవరాల్ పోర్ట్ఫోలియో స్టేబుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ సెక్టర్ టాప్ గెయినర్గా ఉండేటప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అవుతాయి కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబొరేటరీస్, సిప్లా అండ్ లుపిన్ని ఫార్మా ఇండెక్స్ నుంచి సజెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే మనం మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీడియా స్టాక్స్ కూడా ర్యాలీ అవ్వడం చూస్తూ ఉంటాం. సో మీడియా స్టాక్స్లో ఏ పర్టికులర్ స్టాక్స్ని మనం చూస్ చేసుకోవచ్చు అంటే జీ లిమిటెడ్ 28.1% వెయిటేజ్తో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. సో జీ లిమిటెడ్ని కానీ, పీవీఆర్ కానీ, సన్ టీవీ కానీ, టీవీ18 బ్రాడ్కాస్ట్ కానీ, సో ఈ 4 స్టాక్స్ కూడా హైయెస్ట్ వెయిటేజ్తో ఉన్నాయి. అండ్ 5th స్టాక్ కూడా కన్సిడర్ చేయాలంటే ఐనాక్స్ కన్సిడర్ చేయొచ్చు. బట్ పీవీఆర్ అండ్ ఐనాక్స్ రెండు కూడా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించినవి కాబట్టి ఈ రెండిట్లో కూడా ప్రిఫరెన్స్ పీవీఆర్కి వెళ్తుంది. సో ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా రంగానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, పీవీఆర్, సన్ టీవీ అండ్ టీవీ18 బ్రాడ్కాస్ట్ ఈ 4 కంపెనీస్ని మనం చూస్ చేసుకోవచ్చు మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేయడానికి. అండ్ మీడియా స్టాక్స్లో ఈ 4 స్టాక్స్ మినహా మిగిలిన అన్నీ కూడా చిన్న చిన్న స్టాక్స్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంచి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్ చేసుకోవడం వల్ల మనం మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్తో అసోసియేట్ అయ్యాను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ మన పోర్ట్ఫోలియో కూడా స్టేబుల్గా కనిపిస్తుంది. సో ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సిన ఇండెక్స్ కన్స్ట్రక్షన్ ఇండెక్స్ ఫ్రెండ్స్, రియాలిటీ సెక్టర్. సో రియాలిటీ సెక్టర్ కొన్నిసార్లు బూమ్ అవటం వల్ల ఈ స్టాక్స్ కూడా ర్యాలీ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో రియాలిటీ సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ స్టాక్స్ని మనం పిక్ చేసుకోవచ్చు అంటే డిఎల్ఎఫ్ 27% వెయిటేజ్తో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సెకండ్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ 24.3%, థర్డ్ ఫినిక్స్ లిమిటెడ్ 12.65%, ఒబ్రాయ్ రియాలిటీ 12.4%, ప్రెస్టీజ్ 7.6% వెయిటేజ్ ఉన్నాయి. సో రియాలిటీ స్టాక్స్ విషయానికి వస్తే మనం ఈ 5 స్టాక్స్ని సజెస్ట్ చేస్తాం: డిఎల్ఎఫ్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఫినిక్స్, ఒబ్రాయ్ అండ్ ప్రెస్టీజ్. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం కోసం మనం డిఫరెంట్ సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం.
ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, రియాలిటీ కానివ్వండి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి. సో ఐడియల్గా బిల్డ్ చేసుకునేటప్పుడు అన్ని సెక్టర్స్ ఇన్వాల్వ్ అవటం బెటర్. వాటిలో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఇండస్ట్రీ లీడర్స్ని చూస్ చేసుకోవడం బెటర్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న అన్ని స్టాక్స్ కూడా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఐడియల్ పోర్ట్ఫోలియోగా బిల్డ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం కొంత అమౌంట్ మనం ప్రతి సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాం అండ్ ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుందని అనుకుంటాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.